హాయ్ ఫ్రెండ్స్, ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి ప్రకటన ప్రకారం త్వరలోనే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 సర్వీసెస్ రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ను విడుదల చేయడం జరుగుతుంది అని ప్రకటించడం జరిగింది. ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామినేషన్ యొక్క సిలబస్ ని గనక గమనించినట్లయితే ఈ ఎగ్జామినేషన్ కు సంబంధించి రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి స్క్రీనింగ్ టెస్ట్, రెండవది మెయిన్స్ ఎగ్జామినేషన్. ఈ ఏపీపీఎస్సి గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ కు సంబంధించి మొదటి పేపర్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనే పేపర్ ఉంటుంది. ఇది 150 మార్కులకు రూపొందించినటువంటి పేపర్. సో ఈ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేటటువంటి పేపర్లో ప్రధానంగా 5 కాంపోనెంట్స్ అనేటటువంటి ఉన్నాయి. అవి ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ. ఈ ఒక్కొక్క కాంపోనెంట్కి 30 మార్కులు అలాట్ చేయబడ్డాయి. అంటే ఈ 5 కాంపోనెంట్స్ కలిసి 150 మార్కులు ఉంటాయి. ఈ స్క్రీనింగ్ టెస్ట్లో క్వాలిఫై అయ్యి మెరిట్లో ఉన్నటువంటి అభ్యర్థులే మెయిన్స్ ఎగ్జామినేషన్ రాయడానికి అర్హులు. కాబట్టి ఏపీపీఎస్సి గ్రూప్ 2 సర్వీసెస్ ఎగ్జామినేషన్కు సంబంధించి ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేటటువంటిది చాలా కీలకమైనటువంటి దశ. ఈ స్క్రీనింగ్ టెస్ట్లో క్వాలిఫై అయినప్పుడే మెయిన్స్ టెస్ట్ రాయటానికి అభ్యర్థులకు అవకాశం అనేటటువంటిది ఉంటుంది. సో ఇందులో ఈ 5 కాంపోనెంట్లో ప్రతి కాంపోనెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి కాంపోనెంట్లో కూడా మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేసినప్పుడే అభ్యర్థి స్క్రీనింగ్ టెస్ట్లో మెరిట్ ర్యాంకును సాధించి మెయిన్స్ ఎగ్జామినేషన్ రాయటానికి అర్హత పొందడం జరుగుతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇందులో ఇండియన్ సొసైటీ అనే కాంపోనెంట్కు సంబంధించి ఏ అంశాలు ఉన్నాయి, ఏ అంశాలపైన అభ్యర్థి చాలా దృష్టిని కేంద్రీకరించాలి, ఏ అంశాలపైన లోతైనటువంటి అవగాహన కలిగి ఉండాలి అనే అంశాలను గురించి ఈ లెక్చర్లో ప్రధానంగా చర్చించడం జరుగుతుంది. సో ఈ ఇండియన్ సొసైటీ అనే విభాగానికి సంబంధించి ప్రధానంగా 3 భాగాలున్నాయి. మనము సిలబస్ను గనక చాలా సూక్ష్మంగా విశ్లేషించినట్లయితే, అంటే ఇండియన్ సొసైటీ అనేటువంటి సిలబస్కు సంబంధించి ఒక మైక్రో అనాలిసిస్ గనక చేసినట్లయితే ఇందులో ప్రధానంగా 3 భాగాలు ఉన్నాయి. ఒకటి స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, అంటే భారతీయ సమాజం యొక్క నిర్మితి ఏ విధంగా ఉంది, ఈ భారతీయ సమాజం యొక్క నిర్మితిని అర్థం చేసుకోవడానికి ఏ అంశాలపైన మనము దృష్టిని కేంద్రీకరించాలి అనేది మొదటి అంశం. రెండవ అంశం సోషల్ ఇష్యూస్, అంటే భారతీయ సమాజంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటి, మరి ఆ సమస్యలకు గల కారణాలు ఏమిటి, ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలను తీసుకోవడం జరిగింది, మనం అంటే ఈ దేశ పౌరులుగా ఏ రకమైనటువంటి పరిష్కార మార్గాలను సూచించవచ్చు అనేటటువంటి కోణంలో ఈ రెండవ భాగాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మూడవ భాగం వెల్ఫేర్ మెకానిజం, అంటే సంక్షేమ చర్యలు లేదా సంక్షేమ పథకాల అమలుకు సంబంధించినటువంటి యంత్రాంగం. భారతదేశంలో స్వాతంత్రానంతర కాలంలో భారత ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజల సంక్షేమం కోసం వివిధ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేయడం జరిగింది. సో ఆయా సంక్షేమ పథకాలను గురించి కూడా చాలా వివరంగా విశ్లేషించాల్సినటువంటి అవసరం ఈ విభాగంలో ఉంటుంది. సో వీటిని దృష్టిలో పెట్టుకొని ఏపీపీఎస్సి గ్రూప్ 2కు సంబంధించినటువంటి ఇండియన్ సొసైటీ అనేటటువంటి విభాగంలో ఏ విధంగా మ్యాక్సిమం మార్క్స్ సంపాదించడానికి, మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయడానికి
ఏ అంశాలపైన దృష్టిని కేంద్రీకరించాలి అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనము వివరంగా చర్చిద్దాం. నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా మొదటి భాగము స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. ఈ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అంటే భారతీయ సామాజిక నిర్మితిని అర్థం చేసుకోవాలి అని అంటే ప్రధానంగా అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దృష్టిని కేంద్రీకరించాల్సినటువంటి అంశాలు ఒకటి సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అంటే భారతీయ సమాజం యొక్క ప్రధాన లక్షణాలు ఏంటి. భారతీయ సమాజం అనేటటువంటిది ఒక వైవిధ్యపూరితమైనటువంటి సమాజం. భారతీయ సమాజం అనేటటువంటిది జాతిపరంగా, భాషాపరంగా, మతపరంగా, సాంస్కృతిక పరంగా వైవిధ్యతతో కూడుకొని ఉన్నటువంటి సమాజం. దీంతో పాటు భారతీయ సమాజానికి కొన్ని విశిష్టమైనటువంటి లక్షణాలు అనేటటువంటివి ఉన్నాయి. ఆ విశిష్ట లక్షణాలు అనేటటువంటివి ఏమిటి? ఇప్పుడు ముఖ్యంగా కుల వ్యవస్థ, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, అదేవిధంగా సాంప్రదాయిక విలువలు, ప్రమాణాలు ఇలాంటివి కొన్ని విశిష్టమైనటువంటి లక్షణాలు అనేటువంటివి ఉన్నాయి. వీటన్నింటిని గురించి కూడా చాలా వివరంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రెండవది డైవర్సిటీస్ ఇన్ ఇండియన్ సొసైటీ. ఇంతకుముందు చెప్పినట్లుగా భారతీయ సమాజం అనేటటువంటిది జాతిపరంగా, మతపరంగా, భాషాపరంగా, సాంస్కృతికంగా వైవిధ్యపూరితమైనటువంటి సమాజం. ఈ వైవిధ్యతలు ఏ విధంగా ఉన్నాయి? ఈ వైవిధ్యతల కారణంగా ఏ రకంగా ఒక సామాజిక ఐక్యత అనేటటువంటిది ఏర్పడుతున్నది అనేటువంటి అంశాలను గురించి కూడా ఈ టాపిక్లో చర్చించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే భారతీయ సమాజంలో ఎన్ని వైవిధ్యతలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏకత్వం అనేటటువంటిది ఉంది. దీన్నే భిన్నత్వంలో ఏకత్వం అని అంటాం. అంటే ఈ సువిశాలమైనటువంటి భారతీయ సమాజంలో ప్రజలు మతపరంగా, కులపరంగా, భావజాల పరంగా వైవిధ్యతను కలిగి ఉన్నప్పటికీ కూడా భారతీయ సమాజంలో ఏకత్వం అనేటటువంటిది ఉంది. సో ఈ ఏకత్వాన్ని ఏ విధంగా మనము సాధించగలుగుతున్నాము అనేటువంటి అంశాలను గురించి కూడా ఇక్కడ అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా భారతీయ సమాజాన్ని అర్థం చేసుకోవాలి అని అంటే భారతీయ సమాజంలో ఉన్నటువంటి గ్రామీణ సామాజిక వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ, మత వ్యవస్థ, కుల వ్యవస్థ అనేవి చాలా ప్రధానమైనటువంటి అంశాలు. వీటిని అర్థం చేసుకోకుండా భారతీయ సామాజిక నిర్మితిని మనం అర్థం చేసుకోలేము. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఫ్యామిలీ అనే అంశానికి సంబంధించి క్యారెక్టరిస్టిక్స్, ఫంక్షన్స్, టైప్స్ అండ్ చేంజింగ్ ట్రెండ్స్ అంటే కుటుంబ వ్యవస్థకు సంబంధించినటువంటి లక్షణాలు, ప్రకార్యాలు, రకాలు మరియు కుటుంబ వ్యవస్థలో ఏర్పడుతున్నటువంటి మార్పులు, ధోరణులు వీటికి సంబంధించి కూడా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఇన్ ఇండియా భారతీయ సమాజం యొక్క ఒక విశిష్ట లక్షణము ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లేదా సమిష్టి కుటుంబ వ్యవస్థ. ఈ సమిష్టి కుటుంబ వ్యవస్థ యొక్క లక్షణాలు, ప్రకార్యాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ సమిష్టి కుటుంబ వ్యవస్థ రకాలు ఏ విధంగా ఉన్నాయి, మరి ఈ సమిష్టి కుటుంబ వ్యవస్థలో ఏ రకమైనటువంటి మార్పులు ఏర్పడుతున్నాయి అనే అంశాన్ని గురించి కూడా ఈ విభాగంలో అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం. అదేవిధంగా మ్యారేజ్ వివాహ వ్యవస్థ యొక్క లక్షణాలు, ప్రకార్యాలు, వివాహ రూపాలు, వివాహానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు, వివాహ వ్యవస్థలో ఏర్పడుతున్నటువంటి మార్పులు వీటిని గురించి కూడా మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇదే విధంగా మ్యారేజ్ సిస్టమ్ అమాంగ్ హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అండ్ ట్రైబల్ కమ్యూనిటీస్ అంటే వివాహ వ్యవస్థను చాలా లోతుగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ. ఎందుకంటే భారతీయ సమాజంలో ఒక ఏకరూపత కలిగినటువంటి వివాహ వ్యవస్థ అనేటటువంటిది లేదు.
ఈ వివాహ వ్యవస్థ అనేటటువంటిది వివిధ సామాజిక వర్గాలలో, వివిధ మత సమూహాల్లో వివిధ రకాలుగా ఆచరించడం జరుగుతుంది. ముఖ్యంగా వివాహానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు గాని, వివాహానికి సంబంధించినటువంటి ఆచార సాంప్రదాయాలు గాని, ఒక మతానికి మరో మతానికి విభిన్నంగా ఉంటాయి. కాబట్టి ఈ వివాహ వ్యవస్థ అనేటటువంటిది హిందువులలో ఏ విధంగా ఉంది, ముస్లింలలో ఏ విధంగా ఉంది, క్రైస్తవులలో ఏ విధంగా ఉంది, ట్రైబల్ కమ్యూనిటీస్ గిరిజన సముదాయాలలో ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాలను కూడా ఇక్కడ అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మరో అంశము కిన్షిప్, అంటే బంధుత్వం. భారతీయ సమాజంలో బంధుత్వ వ్యవస్థ అనేటువంటిది ఏ విధంగా ఉంది, ఈ బంధుత్వ రకాలు, బంధుత్వ సమూహాలు, బంధుత్వ ఆచరణలు అనేటువంటివి ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి అంశం కూడా చాలా ప్రధానమైనటువంటిది. అదేవిధంగా ఈ బంధుత్వానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఈ బంధుత్వ వ్యవస్థ అనేటటువంటిది ఒకే రకంగా లేదు. మనకు ఈ బంధుత్వ వ్యవస్థను కనుక చాలా సూక్ష్మంగా పరిశీలించినట్లయితే ఉత్తర భారతదేశంలో బంధుత్వ వ్యవస్థ ఒక రకంగా ఉంటుంది, దక్షిణ భారతదేశంలో ఒక రకంగా ఉంటుంది, అదేవిధంగా మధ్య భారతదేశంలో ఒక రకంగా ఉంటుంది, నార్త్ ఈస్ట్ ఈశాన్య రాష్ట్రాల్లో ఒక రకంగా ఉంటుంది. సో ఈ విధంగా వివిధ ప్రాంతాలలో బంధుత్వ వ్యవస్థ ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాలను గురించి కూడా ఇక్కడ అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం. ఇక అన్నింటికంటే ప్రధానమైనటువంటి టాపిక్ ఏంటంటే కుల వ్యవస్థ, కాస్ట్ సిస్టమ్. అంటే కుల వ్యవస్థను గురించి అర్థం చేసుకోకుండా భారతీయ సమాజాన్ని అర్థం చేసుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు. అందుకొరకే సమాజ శాస్త్రవేత్తల ప్రకారం భారతీయ సమాజాన్ని అధ్యయనం చేసుకోవాలి అంటే భారతీయ సమాజంలో ఉన్నటువంటి గ్రామీణ వ్యవస్థ, కుల వ్యవస్థ, కుటుంబ వివాహ వ్యవస్థలు, ఇవి 3 ప్రధానమైనటువంటి సామాజిక సంస్థలు. కాబట్టి కుల వ్యవస్థ యొక్క లక్షణాలు, కుల వ్యవస్థ యొక్క ప్రకార్యాలు, అదేవిధంగా కుల వ్యవస్థలో ఏర్పడుతున్నటువంటి మార్పులు, కుల వ్యవస్థ యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి అంశాలపైన సమాజ శాస్త్రవేత్తలు చాలా విస్తృతంగా అధ్యయనం చేయడం జరిగింది. ఆయా అంశాలన్నింటినీ కూడా చాలా లోతుగా అవగాహన చేసుకోవడం అనేటువంటిది చాలా అవసరం. దీంతో పాటు కుల వ్యవస్థ పుట్టుకకు సంబంధించినటువంటి సిద్ధాంతాలు, దట్ ఈస్ థియరీస్ రిలేటెడ్ టు ది ఆరిజిన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద కాస్ట్ సిస్టమ్ ఇన్ ఇండియా. అసలు ఈ కుల వ్యవస్థ అనేటటువంటిది భారతీయ సమాజంలో ఏ విధంగా ఆవిర్భవించింది, కుల వ్యవస్థ ఏ విధంగా క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది, తర్వాత ఆధునిక సమాజంలో కుల వ్యవస్థలో ఏ రకమైనటువంటి మార్పులు ఏర్పడుతున్నాయి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా సమగ్రంగా అధ్యయనం చేయటం అనేటువంటిది అవసరం. అయితే ఇక్కడ ఒక చర్చ ఉంది. కుల వ్యవస్థ అనేటటువంటిది కేవలం హిందూ మతానికే పరిమితమై ఉందా, లేదా హిందూయేతర మతాలలో అయితే కుల వ్యవస్థ అనేటటువంటిది ఇతర మతాలలో, ముఖ్యంగా ముస్లింలలో, క్రైస్తవులలో, బౌద్ధులలో, సిక్కులలో కూడా ఏ విధంగా ఉంది అంటే కులం లాంటి సమూహాలు ఏ విధంగా హిందూయేతర మత సమూహాలలో కూడా ఆవిర్భవించాయి అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా విద్యార్థులకు అవగాహన అనేటటువంటిది ఉండాలి. ఇక మరో ప్రధానమైనటువంటి అంశం ట్రైబల్ కమ్యూనిటీస్ ఇన్ ఇండియా. భారతీయ సమాజంలో గ్రామీణ నగర ప్రాంతాలతో పాటు గిరిజన సముదాయాలు అనేటటువంటివి చాలా ప్రధానమైనటువంటిది. భారతీయ జనాభాలో దాదాపు 8.6% జనాభా గిరిజన జనాభా. భారతదేశంలో దాదాపు 730 రకాల గిరిజన తెగలు లేదా గిరిజన సముదాయాలు ఉన్నాయి అనేటటువంటిది సమాజ శాస్త్రవేత్తలు మరియు మానవ శాస్త్రవేత్తల అధ్యయనం వల్ల స్పష్టం చేయబడినటువంటి అంశం. కాబట్టి
ఈ గిరిజన సముదాయాలు భారతదేశంలోని ఏ ప్రాంతాలలో విస్తరింపబడి ఉన్నారు? దాన్నే జాగ్రఫికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ట్రైబల్ కమ్యూనిటీస్ అని అంటారు. ముఖ్యంగా భారతీయ సమాజంలో గిరిజన తెగలు ప్రధానంగా మధ్య భారత ప్రాంతంలో, అంటే ముఖ్యంగా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, ఒడిషా ఇలాంటి రాష్ట్రాలలో చాలా వరకు కేంద్రీకృతమై ఉన్నారు. వీటితో పాటు మనకు గుజరాత్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాలలో కూడా గిరిజన సమూహాలు అనేటువంటివి ఉన్నాయి. వీటితో పాటు దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ లాంటి రాష్ట్రాలలో కూడా గిరిజన తెగలు అనేటువంటివి ఉన్నాయి. వీటితో పాటు ఈశాన్య రాష్ట్రాలలో, ముఖ్యంగా మనకు మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, మణిపూర్ ఇలాంటి రాష్ట్రాలలో కూడా గిరిజన తెగలు అనేటువంటివి ఉన్నాయి. సో ఈ విధంగా ఈ వివిధ రాష్ట్రాలలో, అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలలో ఏ విధంగా వివిధ గిరిజన తెగలు విస్తరింపబడి ఉన్నారు, ఏ ప్రాంతంలో ఏ రకమైనటువంటి గిరిజన తెగలు ఉన్నాయి, వాటి యొక్క సంస్కృతి ఏమిటి, వారి యొక్క ఆర్థిక వ్యవస్థ ఏమిటి, వారి యొక్క సమస్యలు ఏమిటి అనేటటువంటి అంశాలను గురించి కూడా చాలా లోతుగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీంతో పాటు ఈ మొదటి విభాగంలో ఎథ్నిసిటీ అనేటటువంటి కాన్సెప్ట్ ఉంది. ఎథ్నిసిటీ, దీన్నే సజాతీయ సమూహము అని అంటారు. సజాతీయత సమూహం అంటే ఒకే రకమైనటువంటి సాంస్కృతిక మూలాలు ఉన్నటువంటి సమూహాన్ని సజాతీయత సమూహం, ఎథ్నిసిటీ అని అంటారు. అంటే భారతీయ సమాజంలో కొన్ని గిరిజన సముదాయాలను సజాతీయత సమూహాలుగా కూడా పరిగణించడం జరుగుతుంది. కాబట్టి అసలు ఈ ఎథ్నిసిటీ అనే కాన్సెప్ట్ ఏమిటి, ఈ ఎథ్నిక్ గ్రూప్స్ అనేటటువంటివి ఏ రాష్ట్రాలలో విస్తరింపబడి ఉన్నాయి, అదేవిధంగా వివిధ ఎథ్నిక్ గ్రూప్స్ అంటే వివిధ సజాతీయ సమూహాల మధ్య సంఘర్షణ, అంటే సాధారణంగా ఈ ఎథ్నిసిటీ అనేదాన్ని జాతి అని కూడా అంటుంటారు. కానీ వాస్తవికంగా టెక్నికల్గా జాతి అనేటటువంటిది సరి అయినటువంటి పదం కాదు. ఎందుకంటే రేస్ అనేదానికి తెలుగులో జాతి అనేటువంటి పదాన్ని ఉపయోగించడం జరుగుతుంది. అయితే ఈ వివిధ జాతి సమూహాల మధ్య సంఘర్షణ జరగడానికి గల కారణాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ అధ్యయనం చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు భారతీయ సమాజంలో ఉన్నటువంటి వివిధ మత సమూహాలు, వాటి యొక్క సామాజిక భావజాలం లేదా సామాజిక సిద్ధాంతం ఏ విధంగా ఉంది, లేదా సామాజిక తాత్విక విచారణ అనేటటువంటిది ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాలను గురించి కూడా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. దీన్నే రిలీజియస్ గ్రూప్స్ ఇన్ ఇండియా అండ్ దేర్ సోషల్ ఫిలాసఫీ అని అంటారు. ఇక మరో అంశం విమెన్ ఇన్ ఇండియా, స్టేటస్ ఆఫ్ విమెన్, ఇష్యూస్ రిలేటెడ్ టు విమెన్, రోల్ ఆఫ్ విమెన్ ఇన్ సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ లైఫ్. అంటే భారతీయ సమాజంలో స్త్రీల యొక్క అంతస్తు ఏ విధంగా ఉంది, ముఖ్యంగా గత కొన్ని వందల సంవత్సరాలుగా భారతదేశంలో స్త్రీల యొక్క అంతస్తులలో ఏర్పడినటువంటి మార్పులు ఏ విధంగా ఉన్నాయి, స్త్రీలకు సంబంధించినటువంటి ప్రధాన సమస్యలు ఏమిటి, భారతీయ సమాజంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ జీవన విధానంలో మహిళల యొక్క పాత్ర ఏమిటి అనేటటువంటి వివిధ అంశాలను చాలా కూలంకషంగా అర్థం చేసుకోవడం అనేటటువంటిది అవసరం. సో ఈ టాపిక్స్ అన్నీ కూడా మొదటి విభాగానికి, అంటే స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అనేటువంటి విభాగానికి సంబంధించి అభ్యర్థులు లోతైన అవగాహనను కలిగి ఉండాలి. ఇకపోతే రెండవ పార్ట్ అనేటటువంటిది సోషల్ ఇష్యూస్ అనేటటువంటి పార్ట్, అంటే సామాజిక సమస్యలు. భారతీయ సమాజంలో చాలా సమస్యలు అనేటటువంటివి ఉన్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి సమస్యలు ఏంటంటే కాస్టిజం, కులతత్వం, కమ్యూనలిజం, మతతత్వం, రీజనలిజం, ప్రాంతీయ తత్వం,
ముఖ్యంగా ఈ 3 సమస్యలు ఆవిర్భవించడానికి గల కారణాలేంటి? సమాజ శాస్త్రీయ కోణంలో ఈ మతతత్వాన్ని గాని, ప్రాంతీయ తత్వాన్ని గాని ఏ విధంగా అర్థం జేసుకోవచ్చు? మరి ఈ మతతత్వం లేదా ప్రాంతీయ తత్వం ఏర్పడడానికి గల ప్రధాన కారణాలేంటి? ఈ సమస్యల వల్ల భారతీయ సమాజంలో తలెత్తుతున్నటువంటి ఇతర సమస్యలేమిటి? మరి ఈ సమస్యల యొక్క నివారణ కోసం ఏ రకమైనటువంటి చర్యలు అవసరం? అనేటటువంటి కోణంలో ఈ సమస్యల్ని అర్థం చేసుకోవాలి. వీటితో పాటు క్రైమ్ అండ్ వయలెన్స్ అగైన్స్ట్ వుమెన్, ముఖ్యంగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రచురించేటటువంటి క్రైమ్ ఇన్ ఇండియా అనేటటువంటి నివేదిక ప్రకారం గత కొన్ని సంవత్సరాలుగా మహిళల పట్ల జరిగేటటువంటి హింస, నేరం అనేటువంటిది చాలా పెరిగిపోతున్నది. గ్రామీణ నగర ప్రాంతాలలో మహిళల పట్ల జరిగేటటువంటి హింస గాని, లేదా మహిళల పట్ల జరిగేటటువంటి నేరాలు గాని చాలా వరకు పెరుగుతున్నాయి. అయితే ముఖ్యంగా ఈ మహిళల పట్ల జరిగేటటువంటి హింసను మనము 3 రకాలుగా చూడవచ్చు. ఒకటి క్రిమినల్ వయలెన్స్, అంటే నేరపరమైనటువంటి హింస. రెండవది డొమెస్టిక్ వయలెన్స్, అంటే కుటుంబపరమైనటువంటి హింస. మూడవది సోషల్ వయలెన్స్, సామాజిక పరమైనటువంటి హింస. సో ఈ 3 రకాలైనటువంటి హింస ఏ విధంగా జరుగుతున్నది? ఈ మహిళల పట్ల జరిగే హింసకు గల కారణాలేంటి? మరి ఈ హింసను లేదా నేరాన్ని నివారించడానికి భారత ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యలేంటి? మరి భారత ప్రభుత్వం వివిధ చట్టాలను, వివిధ సంక్షేమ పథకాలను అమలు పరుస్తున్నప్పటికీ కూడా మహిళల పట్ల హింస మరియు నేరం కొనసాగడానికి కారణాలేమిటి? మరి వాటిని ఏ విధంగా నివారించవచ్చు అనేటువంటి కోణంలో ఈ సమస్యను అర్థం చేసుకోవాలి. అదేవిధంగా చైల్డ్ అబ్యూస్, చైల్డ్ రైట్స్, అంటే బాలల హక్కులను కాలరాయటం, అదేవిధంగా బాలల యొక్క దుర్వినియోగం, బాల కార్మిక సమస్య, చైల్డ్ లేబర్. సో ఈ సమస్య అనేటువంటిది కూడా చాలా ప్రధానమైనటువంటిది. ఈ సమస్యను గురించి కూడా చాలా లోతుగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక మరో అంశం యూత్ అన్రెస్ట్ అండ్ అజిటేషన్. భారతదేశంలో గత కొన్ని సంవత్సరాలుగా యూత్ అన్రెస్ట్, అంటే యువత అశాంతి అనేటువంటిది పెరిగిపోతూ ఉన్నది. యువత వివిధ అంశాలపైన ఆందోళనలు చేపట్టడం జరుగుతున్నది. కాబట్టి యువతలో అశాంతి పెరగడానికి గల కారణాలేంటి? యువత అశాంతికి గురి కావడానికి గల కారణాలేంటి అనేటటువంటి విషయాలను గురించి కూడా చాలా లోతుగా అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం. ఇక థర్డ్ పార్ట్ ఏంటంటే వెల్ఫేర్ మెకానిజం. అంటే భారతీయ సమాజంలో ఉన్నటువంటి వివిధ సమస్యల పరిష్కారం కోసం భారత ప్రభుత్వం వివిధ ప్రభుత్వ విధానాలను ప్రవేశపెట్టడం జరిగింది. వీటిని ప్రజా విధానాలు లేదా ప్రభుత్వ విధానాలు అని కూడా అంటాం. అంటే భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రధానమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రధానమైనటువంటి విధానాలు ఏమిటి? వాటన్నింటిని గురించి చాలా లోతుగా అధ్యయనం చేయటం, అవగాహన చేసుకోవటం అనేటువంటిది అవసరం. సో ఇందులో మనం ప్రధానంగా ప్రజా సమస్యలకు సంబంధించి ప్రజల జీవన నాణ్యతను పెంచడానికి ప్రవేశపెట్టబడినటువంటి ప్రభుత్వ విధానాలలో ప్రధానమైనటువంటివి ఏమిటి అనంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, నేషనల్ హెల్త్ పాలసీ, నేషనల్ పాలసీ ఫర్ ఎన్విరాన్మెంట్, నేషనల్ పాలసీ ఫర్ విమెన్, నేషనల్ ట్రైబల్ పాలసీ, నేషనల్ ఇండస్ట్రియల్ పాలసీ, నేషనల్ పాలసీ ఫర్ చిల్డ్రన్, నేషనల్ పాలసీ ఫర్ చైల్డ్ లేబర్, నేషనల్ పాలసీ ఫర్ ఎల్డర్లీ పాపులేషన్. సో ఇలాంటి ఈ పాలసీస్ పైన ఒక సంపూర్ణమైనటువంటి అవగాహన విద్యార్థులకు ఉండాలి.
ఎందుకంటే ప్రశ్నలు అనేటటువంటి వాటిని చాలా క్లిష్టంగా అడగడం జరుగుతుంది కాబట్టి ప్రతి పాలసీ పైన లోతైన అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ప్రశ్నలకు సరి అయినటువంటి సమాధానాలను గుర్తించడానికి అవకాశం ఉంటుంది. సో వీటితో పాటు అంటే ప్రభుత్వ విధానాల ఆధారంగా భారత ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా భారతీయ సమాజంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పథకాలు. అంటే వాటినే డిసడ్వాంటేజియస్ సెక్షన్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అని అంటారు. అంటే ఈ డిసడ్వాంటేజియస్ సెక్షన్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఆర్ లైక్ షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, బ్యాక్వర్డ్ కాస్ట్, విమెన్, చిల్డ్రన్, మైనారిటీస్, పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అండ్ ఏజ్డ్. సో ఈ వర్గాలకు సంబంధించి ఏ రకమైనటువంటి సంక్షేమ పథకాలను భారత ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది, ఆ పథకాలను ఏ విధంగా అమలు చేయడం జరుగుతున్నది, ఆ పథకాలకు సంబంధించినటువంటి ప్రధాన అంశాలు ఏంటి అనే వాటిపైన విద్యార్థికి అవగాహన అనేటటువంటిది ఉండాలి. వీటితో పాటు కొన్ని అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఉపయోగపడేటటువంటి విధంగా భారతీయ జనాభాకు ప్రయోజనకరంగా ఉండే విధంగా కొన్ని సంక్షేమ పథకాలను భారత ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. అవి ప్రధానంగా ఆయుష్మాన్ భారత్, బేటీ బచావ్ బేటీ పడావ్, ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన, ప్రధానమంత్రి ముద్రా యోజన, ఉజ్వల యోజన, పోషణ్ అభియాన్. సో ఇలాంటి పథకాలకు సంబంధించి కూడా ఇవన్నీ కూడా సంక్షేమ పథకాల్లో భాగంగా ఉన్నటువంటివి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ నేను ఇంతకుముందే చెప్పినట్టు వెల్ఫేర్ మెకానిజం అని అన్నారు కాబట్టి ఈ వెల్ఫేర్ మెకానిజంలో పాలసీస్ ఉంటాయి, స్కీమ్స్ కూడా ఉంటాయి. కాబట్టి ప్రజా ప్రయోజనం కోసం ప్రవేశపెట్టబడినటువంటి సంక్షేమ పథకాలన్నింటిపైన కూడా సమగ్రమైనటువంటి అవగాహన అనేటటువంటిది అభ్యర్థులకు ఉండాలి. వీటితో పాటు ఇక్కడ సిలబస్ ప్రకారము కాన్స్టిట్యూషనల్ అండ్ స్టాట్యూటరీ ప్రొవిజన్స్ అని అన్నారు. అంటే భారతీయ సమాజంలో ఉన్నటువంటి ఈ బలహీన వర్గాల సంక్షేమం కోసం, వారి యొక్క హక్కుల రక్షణ కోసం ప్రభుత్వం రాజ్యాంగపరమైనటువంటి పరిరక్షణలు, అదేవిధంగా చట్టపరమైనటువంటి పరిరక్షణలు కూడా కల్పించడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడినటువంటి కులాలు, బ్యాక్వర్డ్ కాస్ట్, మైనారిటీలు, మహిళలు, చిల్డ్రన్ బాలబాలికలు, వయోవృద్ధులు, అదేవిధంగా వైకల్యత కలిగినటువంటి వ్యక్తులు, ఈ వర్గాల యొక్క సంక్షేమం కోసం, ఆయా వర్గాల హక్కుల పరిరక్షణ కోసం భారత ప్రభుత్వం ఏ రకమైనటువంటి రాజ్యాంగపరమైన పరిరక్షణలను కల్పించడం జరిగింది. అంటే రాజ్యాంగంలోని వివిధ ఆర్టికల్స్ అనేవి ఈ వర్గాలకు సంబంధించినటువంటి పరిరక్షణలను గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రాజ్యాంగ అధికరణల ఆధారంగా ఏ రకమైనటువంటి చట్టాలను రూపొందించడం జరిగింది అనేటటువంటి విషయాలను గురించి కూడా అభ్యర్థికి అవగాహన అనేటటువంటిది ఉండాలి. సో ఇవన్నీ కూడా వెల్ఫేర్ మెకానిజంలో భాగం. కాబట్టి ఈ ఇండియన్ సొసైటీ అనేటటువంటి పేపర్లో మ్యాక్సిమం మార్కులు అంటే గరిష్టంగా మార్కులు సాధించడం కోసం విద్యార్థులు ఈ అన్ని అంశాలపైన చాలా లోతైన అవగాహన అనేటటువంటిది కలిగి ఉన్నప్పుడే ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇంతవరకు జరిగినటువంటి విశ్లేషణ ఆధారంగా, అదేవిధంగా ఒక సోషియాలజీ ప్రొఫెసర్గా నాకున్నటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి దాదాపు 35 సంవత్సరాల అనుభవం ఆధారంగా నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే, ఇండియన్ సొసైటీ అనేటటువంటి పేపర్కు సంబంధించి విద్యార్థులు చాలా
సీరియస్‌గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంటే అది ఇక్కడ నెగ్లెక్ట్ చేయటానికి వీల్లేదు. అంటే ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ ఇలాంటి పేపర్లతో సమానంగా ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి అంశాలను కూడా చాలా లోతుగా అవగాహన చేసుకునేటటువంటి ప్రయత్నం విద్యార్థులు చెయ్యాలి. అప్పుడే ఈ ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి ప్రశ్నలకు సరి అయినటువంటి సమాధానాలను మీరు గుర్తించగలుగుతారు. ఈ టాపిక్స్ అన్నీ కూడా మనకు సింపుల్‌గా అనిపించినప్పటికీ కూడా చాలా క్లిష్టమైనటువంటి ప్రశ్నలను రూపొందించేటటువంటి అవకాశం ఉంటుంది. విద్యార్థులు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇటీవలి కాలంలో మనము కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్‌కు సంబంధించినటువంటి క్వెషన్ పేపర్స్‌ని గనుక గమనించినట్లయితే ప్రశ్నల యొక్క సరళి అనేటటువంటిది చాలా క్లిష్టంగా, చాలా కఠినంగా ఉండడం జరుగుతుంది. సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్ అనేవాళ్ళు ఆయా సబ్జెక్టుకు సంబంధించినటువంటి అకాడమిక్ స్టాండర్డ్ బుక్స్ అనేటువంటి వాటిని రెఫర్ చేసి చాలా లోతుగా అవగాహన చేసుకున్నటువంటి విద్యార్థులు మాత్రమే సమాధానాన్ని గుర్తించేటటువంటి విధంగా ప్రశ్నలను చాలా క్లిష్టతరంగా రూపొందించడం జరుగుతున్నది. కాబట్టి ఈ పేపర్‌కు సంబంధించి ప్రతి అంశం పైన విద్యార్థులు లోతైన అవగాహనను పొందడానికి దానికి సంబంధించినటువంటి కొన్ని స్టాండర్డ్ బుక్స్‌ని మాత్రమే చదివి విస్తృతమైనటువంటి నాలెడ్జ్ అనేటటువంటిది పొందగలిగినప్పుడే ఈ పేపర్‌లో కూడా మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా మిగతా పేపర్లతో పాటు ఈ పేపర్ అంటే ఇండియన్ సొసైటీకి సంబంధించి కూడా 30 మార్కులు ఉంటాయి. ఈ 30 మార్కుల్లో మాక్సిమం మార్క్స్ కనుక సాధించినప్పుడే స్క్రీనింగ్ టెస్ట్‌లో క్వాలిఫై కావడానికి అవకాశం ఉంటుంది. అప్పుడే మెయిన్స్ ఎగ్జామినేషన్ రాయటానికి అర్హత అనేటటువంటిది సాధించడం జరుగుతుంది. కాబట్టి ఈ మొదటి దశలోనే అభ్యర్థులు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏ రకమైనటువంటి నెగ్లిజెన్స్ ఉన్నా కూడా స్క్రీనింగ్ టెస్ట్‌లో క్వాలిఫై అయ్యేటటువంటి అవకాశం ఉండదు. సో, ఈ అంశాలన్నింటికీ సంబంధించి నేను లెక్చర్స్ అనేటటువంటి వాటిని రూపొందించడం జరుగుతున్నది. నా లెక్చర్స్‌ని రెగ్యులర్‌గా గనక అభ్యర్థులు గనక ఫాలో అయినట్లయితే ఈ పేపర్‌లో మాక్సిమం మార్క్స్ సాధించడానికి అవకాశం ఉంటుంది. సో, ఈ వీటికి సంబంధించినటువంటి కోర్స్ ఏ విధంగా ఉంటుంది, లెక్చర్స్ అనేటువంటివి ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయానికి సంబంధించి నేను మరొక వీడియోలో కూడా వివరంగా వెల్లడించడం జరుగుతుంది. అయితే ఈ అంశాలన్నింటికి సంబంధించినటువంటి లెక్చర్స్ అనేవి టెక్స్ట్ బేస్డ్ లెక్చర్స్. అంటే ఒకవైపు అంటే విస్తృతమైనటువంటి నోట్స్‌ను రూపొందించి ఆ నోట్స్ ఆధారంగా ఆ సబ్జెక్ట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించినటువంటి వివరాలను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వివరంగా మీకు వివరించడం జరుగుతుంది. ఈ లెక్చర్‌లో ఈ పేపర్‌కు సంబంధించి ఏ అంశాలు ప్రధానమైనటువంటివి, ఏ అంశాలపైన దృష్టిని కేంద్రీకరించాలి అనేటటువంటి దానిపైననే విశ్లేషణ చేయడం జరిగింది. థాంక్ యూ.